హలో క్రికెట్ లవర్స్, ఈ వీడియోలో మనం ఐపీఎల్ 10 టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 అలాగే 10 టీమ్స్ యొక్క పాజిటివ్స్ నెగిటివ్స్ డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లైక్తో అయితే వీడియోని స్టార్ట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ టీమ్ మీద కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక నెంబర్ 4కి వెళ్ళిపోదాం. నెంబర్ 4 ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్కి ఈసారికి మంచి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళంతా యూనిట్గా ఉన్నారు. లాస్ట్ టైం హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో అంత యూనిట్గా లేరు, అది మనకు కనిపిస్తూ ఉండింది. బట్ ఈసారి వాళ్ళ యూనిటీయే వాళ్ళ పెద్ద స్ట్రెంత్. అలాగే బ్యాట్స్మెన్స్ బీభత్సంగా ఉన్నారు. వాళ్ళకి రిటైన్ చేసుకున్న ప్లేయర్లు కానివ్వండి, వాళ్ళు ఆక్షన్లో తెచ్చుకున్న ప్లేయర్లు కానీ బీభత్సంగా ఉన్నారు. బట్ బౌలింగ్లో వచ్చేసి డెత్ బౌలింగ్ పెద్ద కన్సర్న్ అవుతుంది. ఎందుకంటే బుమ్రా ఉంటే పర్ఫెక్ట్ ఉండేది. బట్ బుమ్రా అందుబాటులో లేడు. తను మిడ్ సీజన్లో వస్తాడా లేకుంటే అసలు అందుబాటులోకి వస్తాడనేది ఇంజురీని బట్టి ఉంటుంది. బోల్ట్ పవర్ ప్లేలు బాగా వేస్తాడు, బట్ డెత్లో ఎలా వేస్తాడనేది పెద్ద క్వశ్చన్. అలాగే దీపక్ చహర్ కూడా తనకు స్లోవర్ బాల్స్ ఉన్నా కూడా తన పవర్ ప్లేలోనే సిఎస్కేలో ఉన్నప్పుడు 3 ఓవర్లు వేసేయడం మనం చూస్తూ ఉన్నాం. బట్ డెత్లో అయితే తనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఇదే పెద్ద కన్సర్న్ అవుతుంది. ముంబై లాంటి టీమ్స్ మీద ఖచ్చితంగా ప్రతి టీం టార్గెట్ చేస్తుంది డెత్ని. అదే చూడాలి వీళ్ళు ఎంత మార్క్ వేస్తారో. ఒకసారి ప్లేయింగ్ 11 కూడా చూద్దాం. హార్దిక్ పాండ్యా ఫస్ట్ మ్యాచ్కి ఉండడు, బట్ మనం ఓవరాల్గా మాట్లాడుకుంటాం కాబట్టి హార్దిక్ పాండ్యా కూడా ఇంక్లూడ్ చేసేసుకుందాం. ఓపెనర్గా రోహిత్ శర్మ పక్కా. రికల్టన్ వస్తాడా జాక్స్ వస్తాడా అంటే రికల్టన్ ఇనిషియల్గా వస్తాడు, తర్వాత జాక్స్. రికల్టన్ ఫెయిల్ అయితే వచ్చేదానికి ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే రికల్టన్ కీపర్గా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే రాబిన్ మించి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ కాదు, తను కీపర్గా కాకుండా తను బ్యాట్స్మెన్గా ఆడితేనే బెటర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఓవరాల్ రికల్టన్, రోహిత్ 1 డౌన్, జాక్స్ 2nd డౌన్, తిలక్ నెంబర్ 5లో సూర్య. ఇదే కొంచెం ఆర్డరు మేబీ సూర్యాని 1 డౌన్లో పంపించి జాక్సన్ మిడిల్ ఆర్డర్లో పంపిస్తారా అనేది కొంచెం అది సిచ్యువేషన్ తగ్గట్టు మారిపోతుంది, మ్యాచ్ సిచ్యువేషన్ తగ్గట్టు. అందుకే నేను ఈ ఆర్డర్లో వస్తున్నాను. తర్వాత హార్దిక్ పాండ్యా, తర్వాత రాబిన్ మింజు, తర్వాత దీపక్ చహర్, తర్వాత శాంట్నర్, తర్వాత బోల్ట్, తర్వాత రేస్ టాప్లే. ఇక్కడ మీకు ఏమైందంటే 5 ఫారెన్ ప్లేయర్స్ వచ్చేసారు. బుమ్రా వచ్చేసాడు అనుకోండి టీంలోకి, అప్పుడు రేస్ టాప్ లైన్ పక్కన పెట్టేస్తారు. బుమ్రా లేడు కాబట్టి వాళ్ళు రేస్ టాప్లతో వెళ్ళి రికల్టన్ కానీ జాక్సన్ కానీ ఒకరిని ఆపుకుంటారు. ఆ ప్లేస్లో నమన్ ధీర్ని మనం ప్లేయింగ్ 11లో పెట్టేసుకుంటే సరిపోతుంది. అదనమాట. వీళ్ళకి మంచి స్పిన్నర్ అంటే శాంట్నర్ ఉన్నాడు, కానీ ఇంకో స్పిన్నర్ కావాలి అంటే ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ చపాక్లో ఆడతారు చెన్నైతో. అక్కడ వీళ్ళు ఖచ్చితంగా కరణ్ శర్మని ఫోర్స్ఫుల్గా తీసుకురావాలి, ఎందుకంటే ఇంకో స్పిన్నర్ కావాలి కాబట్టి. చూద్దాం. ముజీబ్ని ఆడాల్సింటే మళ్ళీ మొత్తం మారిపోతుంది కాంబినేషన్ అంతా. వీళ్ళకి గజన్ఫర్ గాని ఉంటే ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళు. బట్ ఇది వీళ్ళ ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ 11. ఇక నెంబర్ 3కి వెళ్ళిపోదాం. నెంబర్ 3 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్సీబీ పాజిటివ్స్ ఏంటంటే ప్రతిసారి లాగా కాకుండా ఈసారి వాళ్ళు బౌలింగ్ మీద కూడా దృష్టి పెట్టి ప్లేయర్స్ తెచ్చుకున్నారు. కానీ వీళ్ళకి డెత్ బౌలింగ్ అయితే నాకైతే క్వశ్చన్ మార్క్ లాగా కనిపిస్తుంది. భువనేశ్వర్, హేజిల్వుడ్, దయాలు, రషిక్ వీళ్ళందరూ కూడా డెత్ బౌలింగ్లో అంత తోపు కాదు. కొన్ని మ్యాచ్లు వేసినా కూడా భువనేశ్వర్ డెత్లో అయితే కొన్నిసార్లు బాగా రన్స్కి వెళ్ళిపోవడం అయితే నేను చాలాసార్లు చూశాను. బట్ పవర్ ప్లేలో భువనేశ్వర్ని మించిన బౌలర్ అయితే ఉండడు, కానీ హేజిల్వుడ్ కూడా అంతే. బట్ వీళ్ళు డెత్ బౌలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి కానీ డెత్ బౌలింగ్ కానీ పక్కాగా వేసారా ఆర్సీబీ ఈసారి ఎవరు ఆపలేరు, క్వాలిఫైర్స్ డైరెక్ట్ వెళ్ళిపోతారు. చూద్దాం. ఇదే వీళ్ళ మైనస్. స్క్వాడ్ పరంగా ఓవరాల్గా బ్యాలెన్స్ ఉంది. అలాగే స్పిన్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళకి మైనస్సే. కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మ తప్ప, స్వప్నిల్ సింగ్ తప్ప పెద్ద స్పిన్నర్లు కనిపించట్లేదు. వీళ్ళకి కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. కృణాల్ పాండ్యా పెద్ద టర్న్ చేయడు కదా బాల్ని, వికెట్ వేస్తాడు కాబట్టి ఇది వీళ్ళ మైనస్. మనం ప్లేయింగ్ 11కి వెళ్ళిపోతాం. యావరేజ్గా కింగ్ కోహ్లీ, సాల్ట్ ఓపెనర్లుగా. 1 డౌన్లో లియామ్ లివింగ్స్టన్ వస్తే బెటర్. తను ఎందుకంటే తను వచ్చేసి క్యామేస్ ఆడుతుంటాడు. మిడిల్ ఆర్డర్లో వచ్చేసి క్యామేస్ ఆడడం కంటే టాప్ ఆర్డర్లో వచ్చేస్తేనే బెటరు. చూద్దాం వాళ్ళు ఏమనుకుంటున్నారు. ఒకవేళ లియామ్ లివింగ్స్టన్ కానీ ఫ్లాప్ అయితే బెతల్ వచ్చేస్తాడు. సో మనం లియామ్ లివింగ్స్టన్తోనే వెళ్దాం. నెంబర్ 4లో పటిదార్ మిడిల్ ఆర్డర్లో వస్తే చాలా బెటర్, ఎందుకంటే స్పిన్ బాగా అటాక్ చేస్తాడు. తను త్రూ ద ఇన్నింగ్స్ కూడా ఆడితే బాగుంటుంది. ఇక నెంబర్ 5లో కృణాల్ పాండ్యా, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండెడ్ ఆప్షన్ కావాలి. ఒకవేళ బెతల్ కానీ ఉంటే లివింగ్స్టన్ ప్లేస్లో కృణాల్ పాండ్యా డెత్లో వచ్చినా పర్లేదు. ఇక్కడ లెఫ్ట్ హ్యాండెడ్ ఆప్షన్ కోసం కృణాల్ పాండ్యా ముందు వచ్చి జితేష్ నెంబర్ 6లో, నెంబర్ 7లో డేవిడ్ వస్తే పర్ఫెక్ట్ ఉంటుంది. ఒకవేళ లేదు సిచ్యువేషన్ తగ్గట్టు ముందు జితేష్, డేవిడ్ వెళ్ళిపోయి తర్వాత కృణాల్ పాండ్యా వచ్చినా బాగుంటుంది. మీరు ఏమంటున్నారు కూడా కామెంట్ చేయండి. వీడియోని ఇంతవరకు కానీ చూసి మీరు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఇంకా బౌలింగ్ యూనిట్కి వెళ్ళిపోతాం. రషిక్ కొంత బ్యాట్స్ అయితే కాంట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి రషిక్, భువనేశ్వర్, హేజిల్వుడ్, యష్ దయాలు. ఇంక ఇంపాక్ట్ ప్లేయర్గా సుయాష్ శర్మ. లేదు మాకు ఇంకో బ్యాట్స్మెన్ కావాలి అంటే మటుకు పడికల్ ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చుకొని సుయాష్ శర్మని ప్లేయింగ్ 11 వేసుకుని రషిక్ని కానీ దయాల్ని కానీ పక్కన పెట్టుకోవాల్సిన పొజిషన్ వచ్చేస్తుంది. చూద్దాం. ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ ఆడుతున్నారు. అక్కడ స్పిన్కి బాగా అనుకూలిస్తుంది. చూద్దాం. అక్కడ నరైన్ చక్రవర్తి ఉన్నారు, ఇక్కడ సుయాష్, కృణాల్ ఉన్నారు. వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. నెంబర్ 2 పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ ఓవరాల్గా పర్ఫెక్ట్ టీమ్ ఈసారి. యంగ్స్టర్స్ ఎక్స్పీరియన్స్డ్ పరంగా అంతా పర్ఫెక్ట్ ఉంది. బట్ వీళ్ళ పాజిటివ్ ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లు కవర్ అయ్యాయి వీళ్ళకి. స్పిన్ కానివ్వండి, ఫాస్ట్ కానివ్వండి, అన్ని టాప్ ఆర్డర్ అన్నీ బాగా కవర్ అయ్యాయి. బట్ వీళ్ళ మైనస్ ఏంటంటే వీళ్ళంతా కొత్త యూనిటీ, అందరూ కొత్త ప్లేయర్స్ అంతా. ఒక్కో టీం నుంచి వచ్చారు. ఎక్కడ అదే టీంలో ఆడిన వాళ్ళు 2-3 ఉన్నారు అంతే. హర్షదీప్, శశాంక్, ప్రభసిమరనే ఉన్నారు, హర్ప్రీత్ బరారు, మిగతా అంతా కొత్త టీం ఉంది. కాబట్టి వీళ్ళందరికీ కాంబినేషన్ సెట్ అవుతుందా లేదనేదే వీళ్ళ మైనస్. అలాగే అయ్యరు ఈ టీంని సెట్ చేసి
2024లో కేకేఆర్కి ఎలా అయితే చేశాడో అలాగే చేస్తాడా, లేకుంటే ఏమన్నా మైనస్ ఉందా అని చూడాలి. బట్ పాంటింగ్ కెప్టెన్సీలో వీళ్ళు ఏ మార్క్ వెళ్తారు అనేది వీళ్ళ మైనస్. బట్ ఓవరాల్గా వీళ్ళు ఏంటంటే ఎంత టీం బాగున్నా కూడా వీళ్ళు తీసుకున్న డెసిషన్లు అటు ఇటు కూడా పోద్ది అనమాట. అదే నాకైతే పెద్ద మైనస్ కనిపిస్తూ ఉంది. ఇంత టీం పెట్టుకుని కూడా మిస్ అయిందంటే ఈసారి ఇక పంజాబ్ని ఎవరు ఏం చేయలేరు, వాళ్ళ బ్యాడ్ లక్ అనుకోవాల్సిందే. ప్లేయింగ్ 11 చూద్దాం. ఖచ్చితంగా ఓపెనర్లో ప్రభ్ సిమ్రన్, ఓపెనర్లు ఇంకొక ఓపెనరు ఎవరు చెప్పట్లేదు కానీ నేనైతే స్టోయినిస్నే పంపిస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే స్టోయినిస్ ఇంతకుముందు లక్నోకి ముందు ఢిల్లీలో ఉన్నప్పుడు ఓపెనర్గా వచ్చి చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే బిగ్ బ్యాష్లో చాలా బాగా ఆడాడు. ఈ మధ్య లక్నో కూడా తను చెన్నై పైన ఒక మంచి 120 రన్స్ కొట్టిన మ్యాచ్లో కూడా 1 డౌన్ వచ్చాడు. కాబట్టి స్టోయినిస్ పవర్ ప్లేలో వస్తేనే బాగుంటుంది. కాబట్టి స్టోయినిస్ ముందు పంపించి ఇంగ్లీష్ని మిడిల్ ఆర్డర్లో పెట్టుకుందాం. స్టోయినిస్, ప్రభ్ సిమ్రన్ ఓపెనర్లు. 1 డౌన్ వచ్చేసి అయ్యర్, నెంబర్ 4లో మ్యాక్స్వెల్, నెంబర్ 5లో ఇంగ్లీష్. ఇక్కడ మ్యాక్స్వెల్ బౌలింగ్ కూడా వేస్తారు కాబట్టి చాలా బాగుంటుంది. నెంబర్ 6లో నేహాల్ వదేరా, నెంబర్ 7లో శశాంక్ సింగ్, నెంబర్ 8లో మైక్రో జాన్సన్. తర్వాత అర్షదీప్, చేహల్, హర్ప్రీత్ బరారు ముందే వెళ్తాడు, అది బాగానే సెట్ అవుతుంది. వీళ్ళకి ఇంకొక బౌలింగ్ ఆప్షన్ కావాలంటే విజయ్ కుమార్ వ్యాషక్తో వెళ్ళిపోతే బాగుంటుంది. ఎందుకంటే తను ఖచ్చితంగా స్లోవర్ బాల్స్ వేస్తాడు. ఒకవేళ లేదు మాకు ఖచ్చితంగా ఒక బ్యాట్స్మెన్ కావాలంటే సుయాష్ షెగ్డే రీసెంట్గా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సెన్సేషను. ఒకవేళ కాదు అనుకుంటే వీళ్ళు నేహాల్ వదేరాని తీసేసి సుయాష్ షెగ్డేని పెట్టుకుని నేహాల్ వదేరాని ఇంపాక్ట్ ప్లేయర్ కూడా పెట్టుకున్నా సరిపోద్ది. వీళ్ళకి విష్ణు వినోద్ లాంటి బ్యాకప్ ప్లేయర్ ఉన్నాడు, ముషీర్ ఖాన్ లాంటి స్పిన్ వేస్తూ బ్యాటింగ్ ఆడే ప్లేయర్ ఉన్నాడు. వీళ్ళ బ్యాకప్స్ కూడా బాగున్నాయి. బట్ మనం ఇదంతా లెంత్గా మాట్లాడుకుంటే లెంత్ అయిపోద్ది కాబట్టి ఇంతవరకు మాట్లాడుకుంటే మీకు ఏమనిపించింది పంజాబ్ కింగ్స్ గురించి కూడా కామెంట్ చేయండి. ప్లేయింగ్ 11 కూడా ఎలా ఉందో మీరు చూసి కామెంట్ చేయండి. ఇక నెంబర్ 1 టీం, నేను చాలా అన్ని డిపార్ట్మెంట్ చెక్ చేసి చాలా వరకు ఆలోచించి ఈ టీంని నెంబర్ 1 తీసుకొచ్చా. ఎందుకంటే నెంబర్ 1 టీం అంటే పక్కాగా ఈసారి వాళ్ళు క్వాలిఫై అవ్వాలి. ఎందుకంటే ఓవరాల్గా వాళ్ళు అన్ని బాక్స్ టిక్ చేసుకుండాలి. బాగా సెట్ చేసి చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ ఆబ్వియస్గా గాయస్ అన్ని బాక్సులు టిక్ పెట్టారు. ఎందుకంటే వీళ్ళు బ్యాటింగ్ ఉంది, 11 మంది ప్లేయర్లు బ్యాటింగ్ చేసే కెపాసిటీ ఉంది. బౌలర్లు 6-7 మంది బౌలర్లు ఉన్నారు. స్పిన్ డిపార్ట్మెంట్ బాగుంది, పేస్ డిపార్ట్మెంట్ బాగుంది, అన్నీ బాగున్నాయి. కెప్టెన్ గైక్వాడ్ అయినా ధోని ఖచ్చితంగా సూచనలు ఇస్తూ ఉంటాడు, అది బెనిఫిట్ అవుతుంది. కోచ్ కూడా ఫ్లెమింగ్, అన్నీ బాగున్నాయి వీళ్ళకి. ఇక వీళ్ళ మైనస్లు అంటే వికెట్ కీపర్ ధోని ఉండగా నువ్వు మైనస్ ఎట్లా అంటావంటే ధోనికి ఉన్న ఇంజురీ కన్సర్న్స్ ప్రకారం అన్ని మ్యాచ్లు చేస్తే హ్యాపీ. లాస్ట్ టైం ఇంజురీ ఉంది ధోనికి, బట్ ఈసారి ఇంజురీ లేకుండా చేస్తే హ్యాపీ. ఒకవేళ ఏదైనా సీనియర్ కాబట్టి ఇంజురీ వచ్చిందా కాన్వే కీపింగ్ చేయాలి. కాన్వే ఓకే బాగానే చేస్తాడు ఓకే, బట్ స్పిన్ ట్రాక్ల మీద అశ్విన్ బౌలింగ్లో, జడేజా బౌలింగ్లో, నూర్ అహ్మద్ బౌలింగ్లో కీపింగ్ చేయడం అంత కష్టం. ఈవెన్ న్యూజిలాండ్ కూడా లాతం కానీ వీళ్ళు చేస్తారు కానీ కాన్వే ప్రాపర్గా చేయడు. ఎప్పుడైనా ఆప్షనల్గానే చేస్తాడు. కొంతమంది అంటారు గైక్వాడ్ వికెట్ కీపింగ్ చేస్తాడు అంటారు, బట్ అంత ఎక్స్పీరియన్స్ లేనప్పుడు చేస్తే మటుకు స్పిన్ ట్రాక్లో కష్టం, పేస్ బౌలింగ్లో చేయొచ్చు. అదే వీళ్ళకి మైనస్. ధోని చేస్తే ఇంకా ఆ మైనస్ కూడా ఉండదు కీపింగ్. చూద్దాం వీళ్ళు ఇంకా అన్ని బాక్స్ కానీ వీళ్ళ ప్లేయింగ్ 11 కూడా చూద్దాం. బ్యాటింగ్ ఆడారు బ్రో, కింద వరకు నెంబర్ 11 వరకు ఉంది, అందరు ఫినిషర్లు ఉన్నారు, అందరు ఆడేవాళ్ళు ఉన్నారు. చూద్దాం వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా చపాకు తగ్గట్టు పిచ్చిని చపాకులో చెడుగుడేక అన్ని బాక్సులు టిక్ చేసుకుంటా చపాక్ పరంగా వీళ్ళు వేరే ముంబై గ్రౌండ్లో హైదరాబాద్ గ్రౌండ్లో ఆడిన దాని తగ్గట్టు కూడా ప్లేయింగ్ 11 సెట్ చేసుకున్నారు, చాలా బాగుంది. బట్ వీళ్ళు క్వాలిఫై అవడం అయితే పక్కా ఈసారి. ఏమంటే ఎవరైనా మరీ మంచి తోపు ప్లేయర్లు హ్యాండ్ ఇస్తే తప్ప. చూద్దాం వీళ్ళు ప్లేయింగ్ 11. గైక్వాడ్, కాన్వే వద్దంటే రచిన్ ఆప్షనల్, వాళ్ళిద్దరిలో ఒకరు. 1 డౌన్లో రాహుల్ త్రిపాఠి పక్కా అండర్ రేటెడ్. ఈ సీజన్ బీభత్సంగా ఆడిపోతాడు, తన స్ట్రైక్ రేట్ మామూలుగా ఉండదు. ఇక నెంబర్ 4లో శివం దూబే, స్పిన్ని వచ్చినట్టు కొడతాడు. నెంబర్ 5లో వీళ్ళు విజయ్ శంకర్ని కానీ దీపక్ హుడాని కానీ ట్రై చేయొచ్చు, లేకుంటే ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టుకోవచ్చు. బట్ మనం విజయ్ శంకర్ని అనుకుందాం, విజయ్ శంకర్ మంచి పొటెన్షియల్ ఉన్న ప్లేయర్ కాబట్టి. నెంబర్ 6లో జడేజా, నెంబర్ 7లో తలా ఫర్ ఎ రీజన్ మహేంద్ర సింగ్ ధోని, నెంబర్ 8లో శామ్ కరణ్ అంటే నెంబర్ 9లో అశ్విన్, నెంబర్ 10లో అంశుల్ కంబోజ్ కూడా బ్యాట్ చేయగలడు. నెంబర్ 11లో పతి రాణా. వాళ్ళు లేకుండా నూర్ అహ్మద్ని పెట్టుకొని నూర్ అహ్మద్ని కానీ పతి రాణాని కానీ అటు ఇటు ఇంపాక్ట్ ప్లేయర్గా మార్చుకుంటూ ఉంటారు, సరిపోద్ది. స్పిన్ ట్రాక్ అయితే డైరెక్ట్ నూర్ అహ్మదే ఉంటాడు, లేకుంటే అంశుల్ కంబోజ్ని కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా వాడరు వీళ్ళు. ఖచ్చితంగా పతి రాణాతో ఫిక్స్ అయిపోతారు, ఎందుకంటే పతి రాణా ఖచ్చితంగా ఉండాలి కదా. పతి రాణా ఫిట్గా ఉంటే వీళ్ళకి పర్ఫెక్ట్ ఉంటుంది. ఒకవేళ పతి రాణా లేకపోయినా కూడా నాథన్ ఎల్లిస్ లాంటి అద్భుతమైన బౌలర్ ఉన్నాడు, ఎందుకంటే తను డెత్ బౌలింగ్ స్లోవర్ బాల్స్ అద్భుతంగా వేస్తాడు. ఎంత బాగుంది వీళ్ళు 11. సో ఓవరాల్గా ఇది వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ టాప్ బెస్ట్ టీమ్ ఏది, ఏ టీమ్స్ క్వాలిఫై అవుతాయి మీరు కూడా కామెంట్ చేయండి, నేను కూడా చూస్తాను, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఉంటాను, బై, థ్యాంక్స్.